హై వ్యూవర్స్, ఈరోజు నాగబాబు విషయంలో పవన్ కళ్యాణ్ స్పందించిన విధానం చూసి సింప్లీ సూపర్ బాబా, నాకు చాలా చాలా బాగా నచ్చింది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. వాస్తవానికి ఐ థింక్ 1 వీక్ బ్యాక్ 10 డేస్ బ్యాక్ ఎప్పుడైతే ఏపీలో సానా సతీష్, బేద మస్తాన్ రావు అండ్ ఆర్ కృష్ణయ్య రాజ్యసభ ఎంపీలుగా ఎలక్ట్ అయ్యారో ఆ రోజు మనం మాట్లాడుకున్నాం. వాస్తవానికి నాగబాబుకి రాజ్యసభ ఎంపీ ఇస్తారనుకున్నారు, బట్ ఆయనకి ఇవ్వలేదు. బట్ చంద్రబాబు నాయుడు కూటమి గవర్నమెంట్ ఏం చెప్పినారు, నాగబాబుకి త్వరలో మంత్రి పదవి అన్నారు, ఫిక్స్ చేసేసారు. దెన్ ఏపీలో ఆల్రెడీ ఒక మంత్రి పదవి వేకెంట్గానే ఉంది, అది ఇవ్వచ్చు. లేదా ఎగ్జిస్ట్ ఉన్నటువంటి వారిలో 2-3 పేర్లు వినిపిస్తున్నాయి, తర్వాత మాట్లాడదాం, వాళ్ళు తీస్తే వీళ్ళకి ఇవ్వచ్చు. కానీ ఎవరు తీస్తే ఏమైంది ఏంటి అన్నట్టు ఆలోచిస్తున్నారు. బట్ ఈయనకైతే మంచి శాఖ ఇస్తారు, అది సినిమాటోగ్రఫీ కావచ్చు, పర్యాటకం కావచ్చు, ఇంకా వేరేవైనా ఆల్రెడీ జనసేన కేటాయించిన షేర్ చేయొచ్చు. లేదా టీడీపీలో ఉన్న అయితే వాళ్ళు తొలగించి ఈయనకి నాగబాబుకి ఇవ్వచ్చు అని మాట్లాడుకున్నాం. ఆ రోజు చెప్పింది ఏంటంటే, ఒక మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేనే అయి ఉండాలా, లేదన్నప్పుడు ఎమ్మెల్సీనే అయి ఉండాలా. ఏది రాష్ట్రానికి మంత్రి అయితే, కేంద్రంలో మంత్రి అనుకోండి, లోక్సభలో ఎంపీ అన్న అయి ఉండాలా, రాజ్యసభలో ఎంపీ అన్న అయి ఉండాలా. ఓకే, ఇక రాష్ట్రానికి వద్దాం, నాగబాబు విషయం కాబట్టి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉంది, ఇప్పుడు లేదు. 6 నెలలు కదా అవుతుంది ఎన్నికలు అయిపోయి, అంటే ఇప్పుడు కొత్తగా రిజైన్ చేసే అవకాశం లేదు. సో కాబట్టి ఎమ్మెల్యే ఛాన్స్ లేదు, జస్ట్ ఎమ్మెల్సీ. ఇదిగో ఈయన ఇప్పుడు మంత్రిగా ఒకరి ప్రమాణ స్వీకారం చేశాడు, ఆయన పోర్ట్ఫోలియో కేటాయించారు శాఖలు. 6 నెలలలోపు ఆయన ఎమ్మెల్సీ అవ్వాలి ఇప్పుడు. అయితే మనం డిస్కషన్ అది కదా, ఈరోజు పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు తెలుసా, సింప్లీ సూపర్ అనిపించింది నాకైతే. ఆయన మంత్రి పదవి ఇప్పుడు తీసుకోరు, ఎమ్మెల్సీ అయిన తర్వాతే మంత్రి పదవి తీసుకుంటారు అన్నారు. నాకు చాలా బాగా నచ్చింది అది. ఎందుకంటే ఈ వైసీపీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒకప్పుడు లోకేష్ చూసి ఇదే చేశారు హడావుడి. దొడ్డిదారిన మంత్రి అయ్యాడు, ఎన్నికల్లో పోటీ చేయకుండా, అండ్ వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి అయ్యేసరికి ఈయనకి ఎమ్మెల్సీ పదవి వచ్చేసరికి ఇదిగో అయిపోయాడు మంత్రి, లేదా మంత్రి అయ్యాక ఎమ్మెల్సీ తీసుకున్నాడు, రకరకాలుగా ఇలా. ఇప్పుడు ఇలా కాదు, నాగబాబు గారికి సంబంధించి ఇదిగో ఎమ్మెల్సీ ఖాళీలు ఉన్నాయి, అందులో ఒకటి ఈయన అన్నట్టుగా సెలెక్ట్ అవ్వాలి, దెన్ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయాలి, ఆ తర్వాత మంత్రిగా అని చెప్పేసి ఈరోజు క్లారిటీ ఇచ్చారు. ఆయన క్లారిటీ చూసాక నాకు అనిపించింది, గతంలో ఉన్న చంద్రబాబు నాయుడికి ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు చాలా డిఫరెన్స్ కనిపిస్తాం. ఓ పక్క పవన్ కళ్యాణ్ చెప్తే చంద్రబాబు నాయుడు చేస్తున్నారు, లేదా చంద్రబాబు చెప్తే పవన్ కళ్యాణ్ చేస్తున్నారో తెలియట్లేదు, కానీ ప్రతిదీ కూడా అసలు వేలు పెట్టి వంక పెట్టలేమురా బాబు అన్నట్టు పరిస్థితుంది అనమాట. ప్రతిదీ కూడా ఇన్స్పిరేషన్గా ఉంది, అండ్ వీళ్ళని చూసి మీతో ఫాలో అవ్వాలన్నట్టుగా ఉంది. సీరియస్లీ ఈరోజు పవన్ కళ్యాణ్ స్పందించిన విధానం నాగబాబు విషయంలో చాలా ముచ్చటేసిందని చెప్పేసి కనీసం ఒక 20 సార్లు చెప్పండి కొంచెంలో. ఎందుకంటే నాగబాబు మా అన్న, కానీ మా అన్న అని చెప్పి ఇక్కడ ఎమ్మెల్సీ ఇవ్వట్ల, మా అన్న అని చెప్పేసి కూటమి గవర్నమెంట్ మంత్రి పదవి ఇవ్వట్ల. కందులు దుర్గేష్ అతను ఏ కులం నాకు తెలియదు, కానీ పార్టీ కోసం అతను నిలబడ్డ విధానం, పార్టీ కోసం అతను కష్టపడుతూ నాకంతా తెలుసు, నేను చూసా, ఆయన క్రమశిక్షణ నాకు బాగా నచ్చింది. సో ఇటువంటి వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వాలి కదా అని చెప్పేసి మంత్రి పదవి ఇచ్చా. అతను ఎవరో మాట్లాడుతున్నారు, అతను కాపు, నేను కాపు, నాగబాబు మా అన్న, అతను కూడా కాపు అని. అలా ఎలా అనుకుంటారు మీరు? ఎస్సీఓ, ఎస్టీఓ, బీసీఓ, ఓసీఓ పెట్టి నేను ఇవ్వడం పదవులు, పార్టీ కష్టపడ్డారా లేదా, వాళ్ళకి అర్హత ఉందా లేదా చూస్తా. నా దాంట్లో మనోహర్ డే 1 నుంచి ఆయన జనసేనలో జాయిన్ అయినప్పటి నుంచి నాతోనే ఉన్నారు. ఆయన నేనన్నా పార్టీ విషయాల్లో కొంచెం అటు ఇటుగా ఉంటా, కానీ మనోహర్ గారు ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉన్నారు, ఎప్పటికప్పుడు ఏం చేయాలి ఏంటి మొత్తం దిశ చేస్తూనే ఉన్నారు. తర్వాత ఇక్కడ మనోహర్ గారు ఓ ఎస్సీఓ, ఎస్టీఓ, బీసీ అయితే ఓ ఫైన్, ఆయన ఎవరైతే నాకేంటి, పార్టీ కోసం కష్టపడ్డాడు ఇచ్చాము అదే. సో ఇప్పుడు మనోహర్ గారు ఓసీ అయినంత మాత్రాన, దుర్గేష్ ఓసీ అయినంత మాత్రాన వాళ్ళకి ఇవ్వడం కాదు, అది పార్టీ కోసం కష్టపడ్డారు. అర్హత ఇంపార్టెంట్, రిజర్వేషన్ కాదు, తేల్చి పడేశాడు. నాకు భలే నచ్చింది అసలు ఈ మాట అయితే. ఇప్పటిగా మన దేశంలో చాలా మంది అండి ఉద్యోగాల్లో జాయిన్ అవుతారు, ప్రమోషన్స్ కూడా రిజర్వేషన్ కావాలంటారు. ఏం దరిద్రం ఆయన, అసలు ఉద్యోగం జాయిన్ అయ్యారు బాబు ఏదో విధంగా, ఆ తర్వాత నీకు అర్హత ఉందా లేదా చూసేదా ప్రమోషన్ ఇస్తారు, అక్కడ కూడా రిజర్వేషన్ మాకు ప్రమోషన్ ఇవ్వాల్సిందంటే అర్హతలు తీసుకొని ఇంకా అందరి మీద కూర్చోబెడతామే. కోట్లకు వచ్చావు, నేను రాజునే అవుతా, నాకు రిజర్వేషన్ ఉందంటే నీకు అర్హత ఉందా లేదా, కత్తి బట్టి తిప్పగలవా లేదా, ఆయన గొప్పగా ఆలోచించగలవా లేదా, తిరుపులు ఇవ్వగలవా, ఇవన్నీ చూడాలి కదా. సో అలా ఈరోజు నాగబాబు విషయంలో భలే చెప్పాడు. అసలు ఏమనంటే
ఇదిగో నాగబాబు గారు మా అన్న విషయం మర్చిపోదు. జనసేన కోసం ఎంత కష్టపడ్డాడు ఒకసారి ఆలోచించండి. పార్టీ శ్రేణులు ఏ రకంగా ఏకం చేసాడో గుర్తు తెచ్చుకోండి. మిగతా పార్టీలకు సంబంధించి కౌంటర్ ఎవర్స్ వచ్చినప్పుడు ఎలా కౌంటర్ చేయడం గుర్తు తెచ్చుకోండి. జనసేన టీడీపీ అలయన్స్ ఉన్నప్పుడు ఇంకా బీజేపీతో కలవాలి, ఆ మూమెంట్లో ఎలా రెస్పాండ్ అయ్యాడు ఏంటి ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అడుగునా కూడా నాతో ఈక్వల్గా నాగబాబు గారు పార్టీ కోసం పనిచేశారు. నేను బయట కనిపిస్తూ ఉండొచ్చు మీకు ఎట్లా, కానీ ఇంటర్నల్గా ద బెస్ట్ లీడర్స్ పార్టీ ఉంది అన్న 100% గెలిచామన్న నాగబాబు గారు వల్ల. సో అటువంటి ఆయన మనం ఎంపీగా పంపిద్దాం రాజ్యసభకి, కుదరలేదు. లోక్సభకి ఎంపీగా పంపిద్దాం అనుకోండి అనకాపల్లి, కుదరలేదు. ఇప్పుడు ఇదిగో ఈరోజు మంత్రి పదవి వాళ్ళు ఇచ్చారు, కానీ ఎమ్మెల్సీ అయిన తర్వాత మంత్రి పదవి తీసుకుంటాడు ఆయన అని చెప్పేశారండి. నిజం చెప్తున్నా కదా, పవన్ కళ్యాణ్ గారు రోజు రోజుకి ఇంకా ఉన్నత స్థానానికి పోతూ ఉన్నారు. ఆయన మాటలు ఆయన చేస్తా అన్నీ కూడా. ఇటువంటి మనిషిని నేనైతే ఇంతవరకు చూడలేదండి. ముందు మంత్రి పదవి తీసుకుందాంలే, తర్వాత ఎమ్మెల్సీలో ఎంపీ అవుదాంలే అనుకునే వాళ్ళు ఉన్నప్పుడు ఈ రోజుల్లో మంత్రి పదవి ఎదురుగా ఉన్నా తీసుకోకుండా ఎమ్మెల్సీ అయ్యేగా తీసుకుంటాడు అని చెప్పాడు. చూశారు, సింప్లీ సూపర్. ఇప్పుడు చెప్పండి, పవన్ కళ్యాణ్ దరిదాపుల్లో ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి ఒక్కళ్ళన్నా ఆయన దరిదాపుల్లో ఉండగలుగుతారా? ఆయన స్థాయిలో అందుకోగలుగుతారా? వాళ్ళు మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గురించి.